పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో ఎన్నో సాంగత్యాలు చేస్తుంటాం. ఇప్పుడు శివరాత్రి స్పెషల్గా శివరాత్రి గురించి, ఆ పరమశివుని గురించి సాగి కమలాకర్ శర్మ గారితో ఈ యొక్క సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు రచయిత, అలాగే ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో డాక్టరేట్లు వచ్చాయి, ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. మన ఛానల్ ద్వారా కూడా ఎన్నో ప్రసంగాలని, వారి యొక్క ఇంటర్వ్యూలను మనకు కూడా అందించారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం ఈ శివరాత్రి సందర్భంగా కలిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శివుడు రాత్రి అంటాం, శివరాత్రి అంటాం, అలాగే నవరాత్రి అంటాం. ఈ రాత్రికి ఈ శివరాత్రికి ఉన్న సంబంధం ఏంటి? శివ శబ్దము మంగళకరమని అర్థం. శుభాన్ని ఇచ్చేవాడు శివుడు, శివ శబ్దం అది. శంకరుడు శం కరోతీతి శంకర. శం అంటే శాంతిని కలిగించేవాడు శంకరుడు. అటువంటి అర్థాలే చాలా ఉన్నాయి. మనకు వందల నామాలు, మనకు సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, ఏకాదశి నామాలు ఉన్నాయి. శివునికి సంబంధించి లేనిది లేదు. శైవం అనేటటువంటి ఒక తత్వం కూడా లోకంలో ఉంది. శివ సంబంధమైన పూజ అనేటటువంటిది చాలా పాతకాలంగా మనకున్న ఆచార వ్యవహారాల్లో ఉంది. ఈ శివుడెవరు? ఈ శివ సంబంధమైనటువంటి ఆలోచనకు మనకు పునాది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ఒకటి ఉంది. దీన్ని మూలాలు వెళ్ళి చూసేటట్టయితే భారతీయమైనటువంటి ఏ విగ్రహానికి సంబంధించిన పూజ మనం చేస్తున్నా ఆ విగ్రహము ఈ లోకంలో ఒక తత్వానికి లేదా ఒక ఖగోళానికో ఒక భూగోళానికో సంకేతంగా ఉంటాయి తప్ప ఇవి ప్రతీకలు. ఒక గణపతి అన్నా, ఒక కుమారస్వామి అన్నా, ఒక అమ్మవారన్నా, ఒక విష్ణువు అన్నా, ఏ రూపంలో మీరు చెప్పిన రూప సంబంధమైనవి ప్రస్తుతం వ్యక్తమై సాధారణ వ్యక్తికి అర్థం కావు కాబట్టి దానికి రూపంగా చూపిస్తాం. కానీ రూపం వెనుక తత్వం ఉంటుంది. ఆ తత్వము తత్వజ్ఞులు అర్థం చేసుకుంటారు, రూపాన్ని సాధారణ జనం అర్థం చేసుకుంటారు. వ్యక్తమైనటువంటి భావన అంతా కూడా శివునికి సంబంధించినటువంటిది రూపం. నిజానికి శివుడి రూపానికి పూజ జరుగుతుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. శివుడి రూపానికి పూజ లేదు. శివుడి రూపానికి బదులు లింగ రూపానికి పూజ జరుగుతుంది. పురాణ కథల్లో దీనికి ఏదో భృగు మహర్షి సంబంధించిన శాపం అని చెప్పేసి మనం ఏదో చదువుకుంటూ వెళ్తాం. ఏ శాపం ఎట్లా ఉన్నప్పటికీ కూడా శివుడు అనగానే మనకు శివుని రూపం గుర్తురాదు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ధ్యాన స్థితికి సంబంధించినటువంటి రూపము కనిపించదు. శివుడు అనగానే ఒక లింగం కనపడుతుంది. ఆ లింగము అనేటటువంటిది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే ఆ లింగము ఈ భూమండలానికి సంకేతం, భూగోళానికి సంకేతం, భూగోళానికి. ఈ భూగోళము ఆవిర్భవించినటువంటి సమయమును రాత్రిగా స్వీకరించి ఉండటం వల్ల ఆ పుట్టినటువంటి అంటే భూమి ఉద్భవించినటువంటి రోజును శివరాత్రి అని చెప్పేసి, ఆ రాత్రి సమయం లోపల అర్ధరాత్రి సమయంలో లింగము ఉద్భవించిన సమయం అంటే భూగోళం వ్యక్తమై స్పష్టంగా మనకందరికీ ఆనందాన్ని ఇవ్వటం కోసం, మనమందరం నిలబడటం కోసం వచ్చినటువంటి సమయం కాబట్టి లింగ ఉద్భవము పదమే. ఈ లింగోద్భవం అంటే ఎర్త్ ఫార్మేషన్ డే, భూమి పుట్టినరోజు. మరి భూమి పుట్టినరోజు నాడు, మన ఇంట్లో మన పుట్టినరోజు నాడు, లేదా ఈ మధ్యకాలంలో మీరు గుర్తు చేసుకోండి, సంవత్సరాలు మారిన తర్వాత 20/21, 21/22 వస్తున్నప్పుడు అర్ధరాత్రి దాకా మేల్కోనండి మేమందరం 20 నుంచి 21లోకి వచ్చేసామని చెప్పేసి పండుగలు ఫంక్షన్లు అన్నీ చేసుకుంటున్నారు. జనవరి 1 డిసెంబర్ 31 రాత్రి జనవరి 1 నాడు చేస్తున్నటువంటి విధానం లాంటిదే అనుకోండి. ఒక రకంగా లింగోద్భవం వరకు ఉండి, అమ్మ నాకు ఇంతవరకు శివ అనే భావంతో పుడిచి భూగోళానికి నమస్కారం, ఇక్కడ నన్ను ఇంతవరకు కాపాడుతున్నావు, ఇంకా కూడా కాపాడు తల్లి అని చెప్పేసి ఆ కాపాడేటటువంటి విధానానికి ఆ శివత్వం మంగళాన్ని ఇచ్చేటటువంటి ఆ భూమికి చేసేటటువంటి పూజ నమస్కారమే ఈ శివరాత్రి నాడు ప్రత్యేకంగా మనం చేయాల్సిన విధానం. చాలా జాగ్రత్తగా ఉంటుంది. శివుడి విధానం లోపల ప్రతి పదము, ప్రతి విషయం కూడా దాని వెనక ఒక తత్వం ఉండి తీరుతుంది. అందుకని రాత్రి సమయము, పగటి సమయము అనేటటువంటిది మనకి ఇప్పుడు తెలియదు. అసలు కాలం ఎట్లా ఏర్పడుతుంది? రాత్రి పగలని ఎట్లా చెప్పగలిగారు మీరు? చెప్పగలిగేటువంటి విధానం ఏమిటి అంటే ఖచ్చితంగా
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంటే కానీ రాత్రి ఏంటో పగలేంటో తెలిసింది మీకు. కాబట్టి కాలాన్ని ఏర్పరిచిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? భూమి. కాలాన్ని ఏర్పరిచినటువంటి వాడు కాబట్టి కాలుడు అని శివునికి పేరు. కాలము తీరితే తనలో లయం చేసుకుంటాడు కాబట్టి మహాకాలుడు అని పేరు. మృత్యువు అయిపోతే దీంట్లోనే లయం కావాలి కాబట్టి ఈయన మృత్యుంజయుడు, ఈయన ఆరాధన చేస్తే మృత్యువును జయిస్తాం, లేకపోతే మృత్యువులో పడిపోతాం. ఏ రూపంలో మీరు ఆలోచించినా భూమి తన చుట్టూ తాను తిరగటం వల్లనేమో రోజు ఏర్పడుతుంది, సూర్యుడి చుట్టూ తిరిగితే సంవత్సరం ఏర్పడుతుంది, సీజన్స్ ఏర్పడుతున్నాయి. మరి కాలానికి అధిపతులు ఎవరు ఇప్పుడు? అందుకని మనకు వయసు పెరిగింది అనేటప్పుడు ఎట్లా లెక్కలు కట్టాలి మనం? ఈ లెక్క కట్టడానికి మూలమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే భూమి నుంచి వచ్చింది. ఈ గోళ రూపమే కదా మనం నమస్కారం చేసేది. అందుకని శివునికి సంబంధించిన విషయం లోపల చేసేటటువంటి పూజ వెనక పరమార్థాన్ని అర్థం చేసుకునేటట్టయితే ఈ భూమి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. శివనామంలో ప్రతి నామము భూమికే రిలేటెడ్ అయ్యి ఉంటుంది. మీకు ఉదాహరణకు భూమికి శివునికి చంద్రశేఖరుడు అని పేరుంది. చంద్రుని శిఖరమునందు ధరించినటువంటి వాడు. గణపతి కథల్లో కూడా చంద్రుడు నెత్తి మీద ఉండి నవ్వాడు అని చెప్పేసి కథల్లో కనపడుతూ ఉంటుంది. ఈ చంద్రశేఖరుడు ఎందుకు అవుతాడైనా? భూమికి ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు కాబట్టి, భూమి చుట్టూ తిరిగే చంద్రుడే కాబట్టి ఆటోమేటిక్గా మనకు కనిపించేది ఏంటి? చంద్రుడు భూమికి ఉపగ్రహంగా కనపడతాడు. అట్లాగే గంగాధరుడు అని ఈయనకు పేరు. గంగను తల మీద ధరించిన వాడు. భూమి మీద నీళ్ళు ఎన్ని ఉంటాయి? 3/2 వంతులు మనకు నీళ్ళే, 1 వంతు భూమి మనకు. నెత్తి మీద నీళ్ళను ధరించినటువంటి వాడు ఎవరైతున్నారు? భూమికి ఒక కొలిజన్ ఏర్పడింది. కొలిజన్ ఏర్పడేటప్పుడు ఆ కొలిజన్ లోపల ఒక ముక్క అంతముద్ద జలమయంగా ఉన్నటువంటి భూమికి ఒక దెబ్బ గట్టిగా తాకటం వల్ల ఒక ముక్క ఎగిరి పక్కకి వెళ్ళిపోయింది. ఆ ఎగిరిపోయిన ముక్క చంద్రుడిగా మారి మళ్ళీ భూమి చుట్టూ ఉపగ్రహంగా తిరుగుతున్నాడు. ఆ ఏదైతే లోతు కనపడుతూ ఉంటుందో, ఆ ఎగిరిపోయిన ముక్క ప్రదేశం ఉందో ఆ ప్రదేశము మీకు జలమయం అయిపోయి కనపడుతూ ఉంటుంది. దాంట్లో ఈ నీళ్ళన్నీ దాంట్లో చేరిపోయి ఇది సముద్రం అయిపోయింది. మిగిలిన పార్ట్ అప్పుడు పూర్తిగా ఈ జీవి, భూమి మీద ఉండే జీవి ఆవాస యోగ్యానికి మారిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ఏమైపోయింది? గంగాధరుడు అనే శబ్దానికి ఎందుకు వాడాల్సి వస్తుంది ఆయనకు అంటే భూమి మీద నీళ్లను తల మీద ధరించినటువంటి వాడు అని చెప్పేసి. ఇట్లా మీరు ఏ పేరైనా చెప్పండి, కాలుడు అని చెప్పండి, గంగాధరుడు అని చెప్పండి, చంద్రశేఖరుడు అని చెప్పండి, రుద్రుడు అనే పేరు. కోపం కలిగినప్పుడు ప్రమదగణాలని బయటికి వచ్చేటువంటి వాడు. పంచభూతాలకు ఉండేటటువంటి విధానం లోపల అన్నిటికన్నా ఎక్కువగా ఆవాసయోగ్యమైనది ఇక్కడే, ఇబ్బంది పెట్టేది కూడా ఇక్కడే. మిగిలిన భూతాలకు సంబంధించినటువంటి విశేషం కన్నా మనం ఎక్కువగా కష్టపడ్డ సుఖపడ్డ దేంతో ఉంటాం? ఇక్కడ భూమి మీదనే. అందుకని కోపం వచ్చినప్పుడు గట్టిగా వ్యక్తం చేసేసి అరిచేటువంటి వాడు అనేటటువంటి భావం లోపల రుద్ర సంబంధమైన ఉంటుంది. అందుకని ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పేసి ఆ రుద్రుని యొక్క కోపాన్ని లేదా తీవ్రత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఆయన చేస్తుంటారు. ఏకాదశ రుద్రులు అంటారు కదా, దాని విశిష్టత ఏంటి? ఏకాదశి రుద్రులు 11 మంది ప్రత్యేకమైనటువంటి రుద్రులు. వీళ్ళంతా కూడా అంటే ఒక్కొక్క భావనకు ఇది సంకేతం. మన మనసు లోపల ఉండేటటువంటి భావాల యొక్క సంకేతం ఏంటంటే ఈ కోప తీవ్రతలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గడం కోసం. నిజానికి ఒక రకంగా ఇది కాలానికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతూ ఉండేటట్టయితే ప్రతి మాసం లోపల భూమి సంచార విధానం లోపల వచ్చే విధానం మార్పు వస్తుంది. ఈ మార్పుల లోపల ఒక్కొక్క సందర్భంలో ఈ భూమి యొక్క పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 11 మంది రుద్రులను మనం కనుక ఆరాధన కనుక చేస్తూ ఉండేటట్టయితే ఈ కాలానికి సంబంధించిన విశేషం అంతా మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశంగా మారుతూ ఉంటుంది అని అర్థం. ఇప్పుడు శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకంగా చేస్తుంటారు. అలాగే మహాన్యాసము శివుడికి, ఈ రుద్ర నమక చమకాలకి శివుడికి ఉన్న సంబంధం ఏంటి? నమకము అనగా నమస్కారం చేసేది, చమకము అనగా చా ఇది కూడా ఇది కూడా ఇది కూడా అని చెప్పేది. ఇంతే అర్థం. నమః అనేటటువంటి మొదటిగా ఉండేటటువంటిది ప్రతి పదం చివర నమః 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 నీకు నమః నీకు నమః అని చెప్పేసి ఈ ప్రకృతిలో కనిపించే అన్ని అంశాలను ఒక దగ్గర కుప్పబోసి ఆ కుప్పబోసినటువంటి అన్ని అంశాలకు నమః అంటే వంగుట అని అర్థం. వంగి నీకు నేను నమస్కారం చేస్తున్నా అని చెప్పడం ఇది. అట్లాగే ఆయన గుణగణాలను చెప్తూ ప్రతిదానికి సంస్కృతంలో అపి తూ చ అనేటువంటి శబ్దాలు ఉంటాయి కదా. చ అంటే కూడా 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 అని చెప్పేసి చెప్పడం. చమకం లోపల అన్నీ కూడా కూడా అని చెప్పడం అన్నమాట. సోమాయ చ రుద్రాయ చ ఇట్లా వచ్చిన శంభవేచ మయోభవేచ ఈ శబ్దాలన్నీ చ చ చ శబ్దే చెప్పేటువంటి అన్ని అంశాలు కూడా 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 అని చెప్పేటువంటి అర్థం అన్నమాట. ఇక్కడ
11 సార్లు రుద్రాలు చెప్పాలి అనేటటువంటి సూత్రం అనేటటువంటిది ప్రత్యేకమే కాదు. ఏకరుద్రం చెప్తుంటారు, లఘున్యాసం ఉంటుంది, మహాన్యాసం ఉంటుంది, నిర్మాల్య విసృజం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రతీక. ఏదేమైనా మొత్తానికి చేసేది ఏంటంటే ఈ భూమి మీద అభిషేకం అనేటటువంటిది పరిపూర్ణంగా జరుగుతూ ఉండాలి ఎప్పటికీ. అభిషేకం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆకాశం నుంచి పడేటటువంటి వర్షం, ఆకాశం నుంచి పడేటటువంటి వర్షపు చినుకు పడగానే వెంటనే ఇంతకుముందు ఎండిపోయినటువంటి భూమి అంతా కూడా పచ్చగా చిగురించి బయటకు వస్తుంది. మనకు పంటలు పండేటువంటి సమయం అంతా కూడా ఇదే సమయం. ఏదైతే భూమికి ఆనందాన్ని ఇచ్చేసి ఈ భూమి మీద పంటలు పండటం ద్వారా మన జీవితాలు ఆనందంగా ఉండటం మొదలు పెడుతుంటాయో ఆ పని కోసం ప్రయత్నం చేసేటటువంటిదే అభిషేక ప్రియ శివ అని చెప్పేసి నిరంతరం అభిషేకం చేసేటువంటి ఏర్పాటు. దీనికి ప్రతీకగా మనకు అనేక రకాల ద్వాదశ జ్యోతిర్లింగాలు కనపడుతుంటాయి. లోకం లోపల ప్రతి ఊర్లోనూ దాదాపుగా శివలింగాలు ఉండేటువంటి ప్రదేశం కనపడుతూ ఉంటుంది. ప్రతిరోజు అన్నిటి మీద నీళ్లు పోయడం కనపడుతూ ఉంటుంది. ఈ భూమి లింగము మీద నీళ్లు పోస్తున్నాం అంటే ఆ రాయి మీద నీళ్లు పోస్తున్నాం అని అర్థం కాదు. ఆలోచనాపరుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నీళ్లు పోస్తూ తన భావన ఎక్కడ విస్తరించుకోవాలి, ఈ భూమి మీద ఆకాశం నుంచి పడేటటువంటి వర్షాన్ని ఊహించేసి దానివల్ల కలగబోయేటటువంటి శుభ పరిణామాలు ఊహించేసి లోకానికి ఆహారము, ఏ సంపద పశువుకు ఆహారము, ఇటువంటి సంపదలన్నీ కూడా పరిపూర్ణం కావాలని చెప్పేసి కోరుకునేటటువంటి విధానం అన్నమాట. అందుకే ఐశ్వర్యకారకుడు అవుతుంటాడు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం ఇక్కడ ఈ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదంటాం. ఈశ్వర శబ్దం 2 రకాలుగా వాడతాం. ఈశ్వర శబ్దం పరమేశ్వర శబ్దం, ఇంకా పరిపూర్ణంగా అన్నిటికీ ఎనర్జీకి స్వరూపమైన వాడు అని చెప్పేసి ఒక చోట వాడతాం. శివునికి కూడా ఈశ్వరుడు అనే శబ్దం వాడతాం. ఎందుకు? భూమి లోపల సంపదలు ఉన్నాయి. మీకు పెట్రోల్ కావాలన్నా ఇప్పుడు భూమిలోనే, సహజ వాయువు కావాలన్నా భూమిలోనే, లేకుంటే నీళ్లు కావాలన్నా అక్కడే, గ్యాస్ కావాలన్నా ఇంకా మీకు మైన్స్, ఇప్పుడు గ్రానైట్ రాళ్లతో సహా ఏది కావాలన్నా కానీ భూమిలోనే దొరుకుతుంది. బంగారం, అన్ని మైన్స్, అన్ని రకాల మైన్స్, ఇంకా అన్ని రకాల మూలకాలకు సంబంధించింది మీకు బజార్లో ఎక్కడ జలంలోనూ, అగ్నిలోనూ, వాయువులోనూ, ఏ పంచభూతాల్లోనూ దొరకనివన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఓన్లీ భూమిలో దొరుకుతాయి. వీటితో పాటు భూమి మీద పంటలు పండేటట్టయితే వాళ్ళు కూడా ఐశ్వర్యం సాధించిన వాళ్ళు అవుతున్నారు కదా. అందరికీ సంపద కలుగుతుంది. సంపదను కలిగించేటటువంటి వాడు శివుడు. అందుకనే శుభం కరోతీతి శంకర అని చెప్పేసి చెప్పినటువంటి విధానం కూడా ఇక్కడే. ఐశ్వర్యము వచ్చినవాడు కాబట్టి, ఐశ్వర్యం అందించేవాడు కాబట్టి ఈశ్వరుడు అంటే ఆయనకేం లేదండి, ఏమి ఇస్తాడండి? మనం శ్మశానవాసి, దిగంబరుడు ఈ పదాలన్నీ చెప్తుంటాం కదా. ఈ పదాలన్నిటి వెనక ఆయనకేం లేదు, ఆయన ఏమి ఇస్తాడంటే ఆయనకేం లేదు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఏమి వాడుకోడు. ఇక్కడ దిగంబర శబ్దం కూడా అదే వాడుతున్నాం. ఈ దిగంబరుడు ఎందుకు? ఆకాశం లోపల తనకంటూ ఒకదాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాడా? ఎట్లా తిరుగుతున్నది భూమి? సూర్యుడు అనేటటువంటి అయస్కాంత శక్తి చుట్టూ తన అవసరం కోసం ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక ఆధారం లేదు, ఓన్లీ శక్తి ఆధారం. కాబట్టి దిక్కులే అంబరముగా కలిగిన వాడు దిగంబరుడు. ఆయనకు వస్త్రాలు లేవు, దిక్కులే వస్త్రాలు. ఈ దిగంబర శబ్దానికి అర్థం అది. అందుకని ఏ రూపంలో మీరు చూసినప్పటికీ కూడా ఈ భూమికి సామ్యం చూసి మనము శివరాత్రి నాడు చేసేటటువంటి ఏకాదశి రుద్రాభిషేకాలు కానివ్వండి, ఏ రోజైనా ఏ పని చేసినా సరే, శ్రీశైలం లాంటి ప్రదేశాల లోపల 108 మంది బ్రాహ్మణులు ఒకేసారి కూర్చొని అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఒకటేసారి రుద్రం చెప్తారుగా 108 మంది గొంతులతో చెప్తారు. 108 సార్లు ఒకేసారి అవుతుంది. ఒకేసారి అవటం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్ని గొంతులతో కూడా అయ్యా ఈ భూమి మనము అందరం కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకునేటటువంటి నమ్మక చమక సహితమైనటువంటి పూజ. అయితే శివుడు అభిషేక ప్రియుడు, శివుడు ధ్యాన ప్రియుడు అంటారు. అసలు శివుడికి ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి? ధ్యానము అనేటటువంటిది చేసే సందర్భం ఎట్లా ఉండాలనేది మీరు గమనించండి ఒకసారి. దీనికన్నా ముందుగా ప్రదక్షిణ అనే విషయం కూడా మాట్లాడుకోవాలి. దాంతోపాటు కలిపి ధ్యానం గురించి చెప్తాం. ప్రపంచంలో ఎన్ని రకాల గొడవలు జరుగుతున్నప్పటికీ, చుట్టుపక్కల ఎన్ని రకాల వ్యవహారాలు ఉంటున్నప్పటికీ కూడా తన పనిలో తాను దీక్షగా ఉంటూ మనస్సును ఒకచోట కేంద్రీకరించడమే ధ్యానం. శక్తి అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే అనవసరమైన ఆలోచనలు చేసినప్పుడు శక్తి ఎప్పుడూ రాదు, ఉన్న శక్తి కోల్పోతాం. కుండకు పెట్టిన రంధ్రం లాంటిది ఆలోచన, కుండలో నీళ్లు వేయడం లాంటిది ధ్యానం. నీళ్లు నింపటమా పోగొట్టుకోవటమా అనేటటువంటిది మన చేతుల్లో ఉంది. నిత్య జీవితంలో వచ్చే మల్టిపుల్ థాట్స్ నుంచి సింగిల్ థాట్కి లీడ్ చేయడం ధ్యానం. ఈ సింగిల్ థాట్కి లీడ్ చేసేటటువంటి విధానాన్ని మీరు గమనించేటట్టయితే భూమిని ఒకసారి గమనించండి. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎంత జాగ్రత్తగా తిరుగుతుందండి, ఎంత క్రమశిక్షణతో తిరుగుతుంది అది. ఒకే కక్షలో 365 రోజుల లోపల మళ్ళీ తను ఇట్లా తిరిగి వచ్చేస్తుంది.
ఈ తిరగటం అనేటటువంటిది తనకన్నా ఉన్నత శక్తితోని కనెక్టివిటీ సంబంధం పెట్టుకోవటం, దాని ద్వారా శక్తి సంపాదించడం అనేటటువంటిది నిర్వహించేది ఎవరు అంటే భూమి మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. భూమి మళ్ళీ పోనీ తక్కువ సమస్యలు ఉన్నాయా భూమికి? తన చుట్టూ తాను తిరగాలంటే తన పనులన్నీ తాను చేసుకోవటం. ప్రతి వ్యక్తికి కూడా ఇది ఒక సందేశం, నీ పనులు నువ్వు చేసుకో. ఇంకా కాదు, నీ చుట్టూ ఇంకోటి తిరుగుతున్నాడు, ఎప్పటికీ వెంటపడుతూ ఉంటుంటాడు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అట్లా అయినా. చంద్రుడు మనస్సు అంటాం, భూమి శరీరం అంటాం. మనస్సుతో కూడుకున్నటువంటి శరీరము, తన చుట్టూ తిరిగే మనస్సు, తన చుట్టూ తాను తిరుగుతూ, ఈ రెండిటికి శక్తి కావాలంటే ఎవరి చుట్టూ తిరగాలి? సూర్యుని చుట్టూ. తనకన్నా గొప్పనైనటువంటి శక్తి చుట్టూ, ఆత్మ చుట్టూ తిరగాలి. కాబట్టి ఆ శక్తి చుట్టూ మనస్సును కేంద్రీకరిస్తూ తిరిగి ప్రదక్షిణం అనే పదానికి అర్థం చెప్తూ దేవాలయాల్లో మనకు ప్రదక్షిణం అని చేస్తాం. ప్రదక్షిణం అంటే ఏదో గిర్రం శరీరం దిప్పి రావడం కాదు. అక్కడ కనెక్టివిటీ విత్ ద హయ్యర్ ఎనర్జీ, ఆ లోపల ఉండేటటువంటి ఏ దైవ స్వరూపం ఉంటుందో ఆ స్వరూపానికి నాకు లింక్ పెట్టుకొని దాని చుట్టూ నెమ్మదిగా ప్రదక్షిణ చేసి వస్తుంటే ఒక 3 సార్లు తిరిగి వచ్చేసరికి దాని ఎనర్జీ నాకు ఏర్పడాలి. ఆ ఏర్పడకుండా శరీరం 21 సార్లు చేశానని 108 సార్లు చేశానని గిర్రం తిరిగి వచ్చేసేసి నెంబర్ లెక్క పెట్టుకుంటే అది ప్రదక్షిణం కాదు. ప్రదక్షిణ భావన అది కుడివైపు చక్కగా ప్రకృష్టమైన దక్షిణ దిక్కుతోని మనస్సును ఆ మూల స్వరూపం మీద కేంద్రీకరించేసేసి ఒక చోట ఇట్లా కేంద్రీకరించేసి దాని చుట్టూ తిరుగుతూ ఉండటం. ఇది ఎవరు చెప్పారు మనకు? భూమి చెప్పింది. మొట్టమొదటి ప్రకృతి చెప్తుంది మనకు. ఆ భూమి చెప్పేటటువంటి విధానాన్ని ఇప్పుడు మీరు గమనించండి. ఎంత ధ్యానమగ్నుడై ఎటువైపు మనసు కేంద్రీకరించకుండా ఎన్ని పనులు ఉంటున్నప్పటికీ, ఈ లోక వ్యవహారాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా తన మనసును 100% కేంద్రీకరించి ఒకచోట కేంద్రీకరించగలిగిన శక్తి ఇప్పుడు భూమి మనకు చూపించిందా లేదా? అది ధ్యానం. అంటే ధ్యానమగ్నులయ్యేటటువంటి వాళ్ళకు, ధ్యానం నేర్చుకోదలుచుకున్న వాడికి ఇప్పుడు శివుని యొక్క ధ్యానం అనేటటువంటి ఒక పరమార్థ స్వరూపం ఇది. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ప్రదక్షిణం చూసి నేర్చుకునేది భూమిని బట్టే, అట్లాగే ధ్యానాన్ని నేర్చుకునేది కూడా భూమిని బట్టే. ఎన్ని పనులైనా ఉండనివ్వండి, ఎవరు వెంటైనా పడనివ్వండి, నీ మనసు మాత్రం నీకన్నా గొప్ప శక్తి దగ్గర కేంద్రీకరించేటట్టయితే నువ్వు పొందవలసిన శక్తులన్నీ పొందుతావు. అది కనుక ఒక్క నిమిషం వదిలిపెడితే ఈ భూమి మొత్తం పాడైపోతుంది, ఒక్క క్షణంలో పాడైపోతుంది. అందుకని ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఏ ప్రదక్షిణం అయితే ఉంటుందో అదే ధ్యానంగా మనం భావన చేయాలి. అయితే ఇప్పుడు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు. ఈ జాగరణ కూడా ఇప్పుడు మోడర్న్గా సినిమాలు, సెల్ ఫోన్లు వీటన్నిటితో వచ్చిందనుకోండి. అసలు శివరాత్రి ఉపవాసం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే శివరాత్రికి జాగరణ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? లోకం లోపల ఉపవాసం అనేటువంటి శబ్దానికి చాలా వ్యతిరేక అర్థాలు వచ్చేసాయి. ఉపవసతి అనే శబ్దం అర్థం ఇది. ఉపవాసం అనగానే తిండి బంద్ చేయడం అనే ఒక్క అర్థం లోపల తీసుకొచ్చారు. ఇప్పటి రోజుల్లోనైతే ఆల్టర్నేట్ ఫుడ్ బాగా తీసుకోవచ్చు అనేటువంటి అర్థంలో తీసుకొచ్చారు. కేవలం భోజనము, రైస్ అనేటటువంటి ఒక అర్థం పక్కకు పెట్టేసి మిగిలినవి ఏవైనా కానీ ఆహారం తీసుకోవడం ఉపవాసం అనుకుంటున్నారు. కానీ వసతి అనేటప్పుడు ఉండుట, ఉపవసతి సమీపంలో ఉండుట అని అర్థం. ఉపవాసం నాడు ఏం చేయాలి అంటే ఆహారం కనుక బాగా ఎక్కువగా కనుక స్వీకరించేటట్టయితే తెలియకుండా కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంటుంది. ఎందుకంటే అది అరగాలి కదా. కళ్ళు మూసుకోగానే జనరల్గా జరిగే పరిస్థితి ఏంటంటే, మీరు ఆహార నియమాన్ని బట్టి చూసేటట్టయితే మీరు ఇంద్రియాలు ఎప్పుడైతే ఓపెన్ చేసి ఉంటున్నాయో వెంటనే మీ లోపల ఉండేటటువంటి మనస్సు బయటికి పనిచేస్తుంది. కాబట్టి లోపల అరుగుదల తక్కువ ఉంటుంది. ఎందుకు రాత్రి నిద్ర బాగా వస్తుంది మనకంటే, నిద్ర బాగా కనుక పోయేటట్టయితే లోపల అరుగుదల, ఎక్స్క్రేటరీ అవన్నీ కూడా క్లీన్ అయ్యి రెడీగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం కొట్టి లేపుతుంది అది మనసు, యు ఆర్ రెడీ, ఇంకా మళ్ళీ మొదలు పెట్టచ్చు నీ వ్యవహారాలు. నిద్ర మనసులో అప్పుడప్పుడు మనం కూర్చుంటే కూడా తెలియకుండా ఊగే కారణం ఏంటంటే మనం తిన్న తిండిని బట్టి ఉంటుంది. అందుకే పిఎంసి పిరమిడ్ వాళ్ళు కూడా చక్కగా ఆహారం శాకాహారమే స్వీకరించాలి, జాగ్రత్తగా స్వీకరించాలని చెప్పేసి, దాంతోపాటు లిమిటెడ్గా స్వీకరించాలని కూడా చెప్పాలి. ఘన పదార్థం కన్నా ద్రవ పదార్థం ఎక్కువ స్వీకరించడం అలవాటు అయితే జలతత్వానికి మనిషి వెళ్తాడు. నెమ్మదిగా వాయుతత్వానికి మారేటట్టయితే యోగులుగా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా ఉపవాసము అనే శబ్దం రాగానే ఏంటంటే ఈరోజు మొత్తం కూడా నేను ఆ శివుని సమీపంలో శివుడు ఏం చేస్తున్నాడో ఆయన పనిని నేను కూడా అట్లాగే కూర్చొని చేయడానికి ప్రయత్నం చేస్తాను అని ఆయన దగ్గర కూర్చోవడం ప్రయత్నం చేయటం. అసలు దీంట్లో ఎక్కడ ఆహారం గురించి లేదండి. తర్వాత రోజుల్లో ఏమైపోయిందంటే ఉపవాసం అనేటటువంటిది మొదలుపెట్టిన తర్వాత మరి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ఆహారం కొంచెం పడటం కష్టమవుతుంది, అస్సలు తినకపోయేటట్టయితే ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అనుకున్నప్పుడు సరేనా ఆయన కొంచెం పండ్లో పాలు తీసుకోండి పర్వాలేదు అన్నారనుకోండి, పళ్ళు పాల నుంచి మొదలైంది.
ఇంకా తర్వాత రోజులకు వచ్చేసరికి అస్సలు లేకుండా ఉండటం కంటే ఏమైనా ఆరోగ్య సంబంధం ఇబ్బందులు ఉంటే ఏదో ఉప్మానో ఏదో చేసుకొని తినండి అన్న తర్వాత ఇక ఆల్టర్నేట్ ఫుడ్ ఎన్ని రకాలైనా తినొచ్చు, కేవలం ఎక్సెప్ట్ భోజనం అనేటటువంటి విషయానికి వచ్చేసాం మనం. వచ్చి ఉపవాసం ఉండటము అనగానే ఇవాళ ఉపవాసం అట కదా అని పిల్లలందరూ సంతోషపడుతూ ఉంటుంటారు ఏంటంటే, ఎందుకంటే కొత్త కొత్త ఆహార పదార్థాలు చేసుకొని తినొచ్చు. ఈ స్థితి నుంచి మన వాళ్ళు ఈ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఉపవాసం అనగా భగవంతుని సమీపంలో ఎక్కువసేపు గడుపుతూ, మెలకువతోనే ఉండి ఎక్కువసేపు గడుపుతూ, ఆహారం తింటే మెలకువ పోతుంది కాబట్టి ఎక్కువసేపు కళ్ళు మూసుకొని ఆయన ధ్యానం లోపల ఉండడం. ఆయన ఏం పని చేస్తున్నాడు, ఆ పని నేను చేయొద్దా? భూమి ఏం నేర్పించింది నాకు, శివుడు ఏం నేర్పిస్తున్నాడు, ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు, నేను ధ్యానమగ్నుడై ఉంటాను ఇవాళ అని ఆ ఎర్త్ ఫార్మేషన్ డే ఎంజాయ్మెంట్ మనకు ఉండాలి కదా. కనీసం భూమి శివుడు ఆవిర్భావాన్ని, లింగోద్భవ కాలాన్ని ఆనందించగలగాలి కదా. ఇక జాగరణ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. మీరు అడిగిన రెండో ప్రశ్నలో రెండో భాగం ఇది. జాగరణ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి జాగ్తే రోహో ఓహో అని అందరం సంతోషపడి ఎగరటం అనేటటువంటి జాగృతి. అందరం లే పారా హుషారని చెప్పేటువంటి విధానం లోపల అందరం లేచి ఉందాం, ఈ భూమి పుట్టిన సమయాన్ని మనం అందరం ఆనందిస్తాం, ఈ నైట్ మొత్తం కూడా మనం పండుగలు చేసుకుందాం, సెలబ్రేషన్స్ చేసుకోవడం ఒక జాగరణ. రెండవ జాగరణ ఏంటంటే, ఈ భూమి ఏర్పడిందంటే మూలాధారం సిద్ధమైందని అర్థం. మూలాధారం నుంచి మీరు సహస్రారం వరకు చేరటం అనేటటువంటి దాంట్లో కుండలిని జాగరణ అనేటటువంటిది ఒకటి ఉంది, జాగృతి అని అక్కడ కూడా వాడతాం. అక్కడ మూలాధారం నుంచి సహస్రారం వరకు మీరు చేసే ధ్యానానికి, ఉన్నత శక్తికి లింక్ ఏర్పరచుకోవటం అనేటటువంటి జాగరణ అని ఇంకో అర్థం. ఇది అర్థం కాకుండా కేవలం మనం ఏం చేస్తున్నామంటే మెలకువతో ఉండాలి కాబట్టి మెలకువతో ఉంటే 5-6 కిలోల పుణ్యం వస్తుందని చెప్పేసి ఆ పుణ్యం కోసం కొంచెం అజ్ఞానంగానే ఈ పదాలు వాడుతున్నానంటే కొంచెం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వాడుతున్నాం. ఈ పుణ్యం రాదు. నేను మెలకువతో ఉంటే ఇంత పుణ్యం వస్తుంది, ఉపవాసం ఉంటే ఇంత పుణ్యం వస్తుంది కాదు. ఉపవాసం ఉన్నామంటే ఆ రోజున ఆహారం తక్కువ, చాలా తక్కువ, వీలైతే పాలు పండ్ల వరకే స్వీకరించి శరీరాన్ని మబ్బు మత్తు నుంచి వదిలించుకొని మనస్సును పరిపూర్ణంగా చైతన్యం దగ్గర కేంద్రీకరించి ఆ మనస్సును పరిపూర్ణంగా ధ్యాన స్థితిలో ఉంచి రోజంతా కూడా అట్లాగే ఉండి మూలాధార శక్తి నుంచి సహస్రార శక్తి వరకు కూడా మనం ప్రయాణం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి రోజు శివరాత్రి. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఇప్పుడు శివరాత్రి, శివుడు ఇదంతా ఉంది కదా, శివధ్యానం, శివస్వరూపం ఇవన్నీ అయినప్పుడు శివుడు గురువుగా మారినప్పుడు దక్షిణామూర్తి అంటారు, విష్ణువు గురువుగా మారినప్పుడు హయగ్రీవుడు అంటారు. అలా శివుడికి, శివస్వరూపానికి, దక్షిణామూర్తి తత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అలాగే దక్షిణామూర్తి తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? శివుని మూర్తి లోపల 2 అంశాలను మనం ప్రత్యేకంగా బాగా గమనించాల్సిన అంశం ఉంది. మీరు అడగంది కూడా ఒకటి దీంట్లో కనుపుతున్నాను నేను. ఒకటి దక్షిణామూర్తి తత్వం, ఒకటి నటరాజతత్వం. ఈ 2 కూడా మనకు విశేషంగా కనపడేవి. దక్షిణం వైపు ముఖం పెట్టి కూర్చునేటటువంటి విధానం దక్షిణామూర్తి. దక్షిణామూర్తికి ఉండేటటువంటి ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మౌన ధ్యానం. అందుకని ఆయన దగ్గర కాసేపు కనుక కూర్చునేటట్టయితే మనం కూడా మౌనంగా మారిపోవటం అనేటటువంటిది ఉంటుంది. మౌనంగా ఉన్నటువంటి వాడు ఎన్ని శక్తులు సంపాదించగలడు అనేటటువంటిది మనకందరికీ తెలిసిన విషయం. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 రకాల వాక్కులు మనకు ఉండేటట్టయితే పరావాక్కు స్వరూపానికి మనం వైఖరి వాక్కులో ఉన్నాం. ఇప్పుడు మీరైనా నేనైనా మాట్లాడుతున్నామని చెప్పేసి అంటే వైఖరి, వాడి వైఖరి ఎదిరా అనుకుంటాం. అది రావడానికి మూలం 4వది ఇది. అసలు వాక్కు మూలానికి ఇది 4వ పిల్ల. పరావాక్కు ఉంటుంది. పరావాక్కు స్థితి అంటే సృష్టి స్థితికి వెళ్ళటం, సైలెన్స్ అంటే ఎనర్జీ స్వరూపానికి వెళ్ళిపోవటం. దీని అర్థం ఏమిటి అని చెప్పేసానంటే, మూల స్వరూపానికి నువ్వు చేరటానికి నువ్వు అర్హునివి అని చెప్పేసి ధ్యానమగ్నుడైనటువంటి స్థితి లోపల ఈ శివుని యొక్క స్వరూపాన్ని చూపించటమే మనకు దక్షిణామూర్తి స్వరూపానికి సంకేతం. ఇక్కడ దక్షిణామూర్తిని ఎంత జాగ్రత్తగా చూపిస్తారండి, ఎంతసేపు చూసినా మర్రి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి స్వరూపం. గురుస్వరూపం అని చెప్పేసి అంటే ఆయన వచ్చి ఎన్నడో పాఠం చెప్పడం, ఆయన ఏమీ చెప్పడం. ఆయన పక్కన చేరేటట్టయితే వీడికి ఉండేటటువంటి అనుమానాలన్నీ కూడా శిష్యాహ చిన్న సంశయ అంటారు కదా. ఆయనకు ఉండేటటువంటి అనేక రకాల అనుమానాలు అక్కడ కూర్చుంటేనే వెళ్ళిపోతాయని. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఒక ధ్యానము అనేటటువంటిది పరిపూర్ణంగా ఒక ఉన్నత శక్తి దగ్గర కేంద్రీకరించుకుని తను శక్తివంతుడైతే తన చుట్టూ ప్రపంచం ఏర్పరచుకోవటం అనేటటువంటి జ్ఞానాన్ని చూపించినటువంటి వాడు ఒక్క దక్షిణామూర్తి మాత్రమే. నీవు మనసు కేంద్రీకరించు, నీవు లోపల అంతర్ముఖుడవై ఉండు, బహిర్ముఖుడవి కాకు,
అంతర్ముఖుడవు కనుక అయ్యేటట్టయితే అంతరంగ శక్తులు నీకు అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన అంతరంగ శక్తులను ఈ ప్రపంచంలో నువ్వేం చేయకరు, అట్లా కూర్చో చాలు, నీ చుట్టూ పెద్ద ప్రపంచం వచ్చేస్తుంది. ఈ పెద్ద ప్రపంచాన్ని నువ్వు తయారు చేయడానికి నువ్వేం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఎట్లా చేయాలంటే దక్షిణామూర్తిలాగా చేయాలి. ఇదే విధానాన్ని మీరు గమనించండి. ఒక వ్యక్తి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని చూడండి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. చిన్నప్పుడు పాఠాలు చెప్పే సందర్భం లోపల సౌరమండలం పాఠాలు చెప్పే సందర్భంలో భూమి సూర్యుని చుట్టూ ఎట్లా తిరుగుతుంది అన్నప్పుడు ఒక వ్యక్తిని మధ్యలో సూర్యునిలాగా నిలబెట్టేసి ఒక వ్యక్తి ఇట్లా చేతులు పట్టుకొని తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని ఈ మధ్యలో వ్యక్తి చుట్టూ తిరిగి రావడం చూపిస్తూ ఉంటారు. ఇది ఒక నాట్య స్వరూపంలాగా కనపడుతుంది. అంతేకాదు భూమి సాధారణంగా పూర్తిగా ఇట్లా గుండ్రగా ఉంటే తిరిగే విధానం వేరేమో, ఇది గోళాకృతిలో ఉంది. గోళాకృతిలో ఉండి కొంచెం వంగి ఉంది. ఈ వంగి ఉంది తిరిగే సందర్భంలో ఇట్లా 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 తిరుగుతుంది. ఈ తిరిగే భంగిమలంతా నటరాజ స్వరూపానికి సంకేతం. ఈ తిరగటం వల్ల వచ్చేటటువంటి శబ్దము ఏదైతే ఉంటుందో ఆ శబ్ద ఉత్పత్తే మనం ఇవాళ మాట్లాడుకునేటటువంటి అక్షరాలు. మనకు పాణిని మహాశివుడు చెప్పినటువంటి భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి 14 మాహేశ్వర సూత్రాలు అంటారు వాటిని కూడా. ఆ పదం కూడా అదే మాహేశ్వర సూత్రాలను రాస్తాడు ఆయన. ఆ ఈ ఒండ్రులకు ఏ ఓన్ ఐవో ఛాయవరటల్లనని ఆయన్నే అచ్చులు అంటానికి ఆ నుంచి ఇచ్చి వరకు చెప్పినవి అచ్చులని, హా నుంచి లల్ వరకు పెట్టినవి హల్లులు అని ఆ అచ్చులు హల్లులే మనం నేర్చుకున్నాం. ఆ ఢమర్గం నుంచి వచ్చిన 14 ధ్వనులు ఇప్పుడు భాషకు మూలము అంటారు. అది అక్కడ చెప్పిన శ్లోకం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే నృత్తావసానే నటరాజరాజ అని మొదలు పెడతాడు. అంటే ఆయన చేసిన నృత్యం అంతరం అంటాడు. ఒక ఢమరకం మోగించాడు అని. ఇది మనకు అర్థం కావడానికి చేసే పని. కానీ ఆయన సహజంగా నృత్యంలోనే ఉంటాడు ఎప్పటికీ కూడా. ఆ నృత్యంలో అందుకని మనకు శివుడిని ఎప్పుడు చూసినా కానీ నృత్య స్వరూపంలోనే చూపిస్తూ ఉంటుంటాను. నృత్య అవసానం లోపల ఆయన ఢక్కా కొట్టేటట్టయితే ఆ ఢక్కాకు సంబంధించిన దాంట్లో వచ్చినటువంటి అక్షర జ్ఞానమే ఇవాళ మనం మాట్లాడుకునే వైఖరి వాక్కు. దీనికే పదాలు అక్షరాన్ని పదమైంది, పదం వాక్యమైంది, వాక్యం మనం కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కిందకి మారిపోయింది. అందుకని ఈ భూమి మీద ఏది కాదు శివునికి సంబంధించిన విషయం. అందుకే ఈ నటరాజ స్వరూపమైన దక్షిణామృత స్వరూపమైనప్పటికీ కూడా పరిపూర్ణంగా శివరాత్రి నాడు నువ్వు ధ్యానం చెయ్యి, భగవంతుని ఆరాధన చెయ్యి, సృష్టికి మేలు కోరుకో, దాని మీద 4 చుక్కలు నీళ్లు పోసి కనీసం ఇవ్వాలైనా అని అర్థం, రోజు చేయమనే అర్థం అది. కనీసం ఇవ్వాలైనా ఇండ్లలో కూర్చొని ఎంతమంది మనకు శివారాధన చేసేవాళ్ళు లేరండి? పంచాయతీన పూజ చేసేవాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా శివలింగం మీద నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనుకుంటూ కొన్ని నీళ్లు పోసేసేసి అయ్యా నమస్కారం అంటారు. అది వాళ్ళకి తెలిసినా తెలియకుండా ఆ పని చేస్తున్నారు. కానీ తెలుసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ భూమి మీద ఉండేటటువంటి పూర్తి వాతావరణంకు చక్కని వర్షం కురిసి అందరూ ఈ జీవులన్నీ ఆనందపడాలని, ప్రకృతి అంతా ఆనందపడాలని కోరుకునేటట్టు విధానం మారిపోతే మనం విస్తరిస్తాం. ఆ విస్తరణ భావం మనకు ఏర్పడేటట్టయితే లింగం మీద పూజ చేసేటట్టయితే పుణ్యం వస్తుంది కాదు, లింగం మీద పూజ చేసే భావన నుండి మనం ఎన్హాన్స్ కావాలి, ఎలివేటెడ్ కావాలి. ఈ భావన వల్ల పుణ్యం వచ్చేటువంటి విధానం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. శివుడు కదలకుండా కూర్చునే ధ్యానానికి ఎగ్జాంపుల్, శివుడు ఎప్పుడూ కదులుతుండే నాట్యానికి ఎగ్జాంపుల్. శివుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపానికి సర్వసంపదలను సృష్టించేవాడు శివుడు. అట్లాంటి శివుడు శ్మశానంలో ఉంటాడు, శ్మశాన వాసిగా ఉంటాడు, ప్రాణాలు తీసే కాలభైరవుడుగా ఉంటాడు. అలా కాలభైరవుడి యొక్క అంతరార్థం ఏంటి? శివుడు శ్మశాని వాసి కావడానికి అంతరార్థం ఏంటి? భూమి మీద ఏ జీవి అయినప్పటికీ కూడా మరణం తర్వాత ఎక్కడి చేరుతాయి? ఆయన మీరు తగలబెట్టినా లేదా పూడ్చిపెట్టినా మళ్ళీ భూమిలోనే పెట్టాలి. కాబట్టి లయకారకుడు ఇప్పుడు ఎవరవుతున్నారు? చిట్ట చివరికి నీకు కాలం తీరిందిరా నాయన అని అన్నారు ఒకరిని. ఆ కాలం తీరటం అంటే ఆ కాలానికి అర్థం చెప్పిన వాడు ఎవడయ్యాడు? కాలం తీరిన తర్వాత తనే భైరవ స్వరూపం దాల్చి ఆ వ్యక్తిని తనలోకి జీర్ణం చేసుకోగలిగినటువంటి వాడు ఆ కాలుడు, కాలభైరవుడు అయినటువంటి వాడు శివుడు మాత్రమే. లయకారకుడు. అందుకని సృష్టి స్థితి లయకారకులని ప్రకృతి స్వరూపంగా బ్రహ్మను, స్థితి స్వరూపంలో విశ్వానికి సంకేతంగా విష్ణువును,
లయకారకుడుగా భూమిని తనలో కలుపుకోవడానికి వ్యక్తమైన జీవి మళ్ళీ తప్పనిసరిగా ఆ భూమిలో కలవక తప్పదు అని చెప్పే సూచన. ఇక ఈయన పూసుకునేదంతా కూడా విభూతి అని పేరు. విభూతి అనే భూతి శబ్దానికి సంపద అని అర్థం. అసలు విశిష్టమైన భూతి విభూతి. ఈ విభూతి ఏమిటి అంటే మనం ఈ రోజుల్లో దాన్ని తయారు చేసుకుని పెట్టుకుంటున్నాం, కానీ భూమి మీద మట్టే విభూతి. ఈ భూగోళం లోపల 2 వంతులు నీళ్లు పోయినాయి, మిగిలిందంతా మట్టి. ఈ మట్టిని తాను పూసుకుంటాడని చెప్పడానికే మట్టిగా తాను ఉన్నాడు, అంతే. ఇంకా మట్టిని తాను పూసుకునేది ఏమైంది, మట్టిగా తాను ఉన్నాడు. అందుకని మన వాళ్ళు కూడా దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఏంటంటే శివునికి సంబంధించినటువంటి ఆ మట్టిని మనం ధరించేసేసి నేను కూడా సంబంధమైంది అని చెప్పేసి అని ఆలోచించేటువంటి విధానం. మీకు అసలు శివ సంబంధంగా ఎన్ని రకాలైన అంశాలు ఉంటాయండి. ఆరోగ్యాన్ని కలిగించేవాడు శివుడు అని మనకుంది. ఎందుకని వైద్యనాథుడు అంటారు. ఒక ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. ఆరోగ్యానికి కూడా ఈయననే కారకుడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ తర్వాత భూమి మీద ఉండేటటువంటి సకల సంపదలకు కారకుడు కాబట్టి భూమిని విభూతిగా స్వీకరించేది. విభూతి విశిష్టమైనటువంటి సంపద అని అర్థం లోపల. ఆ సంపద నేను కనుక పూసుకునేటట్టయితే నేను కూడా సంపద పొందినవాడిని అవుతాను. ఈ లోకంలో ఉండేటటువంటి జీవిత విధానమే కాదు, పరలోకంలో కూడా నేను ఇంకా ఆనందం పొందాలి అనుకునేటట్టయితే మోక్షానికి కారకుడైనటువంటి వాడు కూడా శివుడే అనటానికి ఈ దక్షిణామూర్తి స్వరూపం. జ్ఞానికి మోక్షం వస్తుంది అని చెప్పడానికి దక్షిణామూర్తి స్వరూపం కారకం అవుతుంటుంది. మీరు ఏ రూపాన్ని స్వీకరించండి ఆ రూపానికి ఒక ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఆ శివునికి సంబంధించినటువంటి విశేషం. అయితే ఏ స్వరూపమైనా కానీ చిట్ట చివరికి మళ్ళీ దీనికి అనుబంధం ఈ భూగోళానికి లింక్ చేసుకొని కనుక మీరు చూడండి ఎంత అద్భుతమో కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ భూమి మీద మనకు ప్రేమ పెరుగుతుంది, ఈ గోళం మీద ఆనందం పుడుతుంది. అసలు నన్ను ఇంతకాలం భరించింది, ఇది నన్ను మోసింది, నాకు అన్నం పెట్టింది, ఈ అన్నం పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, కావలసినటువంటి గాలి నీరు వెళ్తారంతా కూడా దీని చుట్టూ తయారు చేసుకొని నన్ను కాపాడింది. ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అద్భ్య పృథివ్యా ఓషధయ, అది ఓషధులు తయారు చేసుకుంది. ఓషధీభ్యో అన్నం, మనకు కావలసిన భోజనం వచ్చింది. అన్నాత్ పురుష, తర్వాత మనం అందరం పుట్టాం. మనం అంటే జీవులన్నీ కూడా పుట్టాయి. ఈ అన్నం మనకు రెడీగా చేసి మనల్ని పుట్టించింది. ఇంత గొప్ప తల్లి ఎవరుంటారు? అందుకని అటు తల్లి అయినా ఇటు తండ్రి అయినా ఏ రూపంలోనైనా శివుడు ఈ భూమికి లింక్గా మనం ఆలోచించాల్సిన. అయితే విభూతి ధారణ చేసేవాడు శ్మశానవాసి అయిన శివుడికి మల్లెలు అంటే ఎందుకు ఇష్టం, ఉమ్మెత్త పువ్వులు అంటే ఎందుకు ఇష్టం? కొన్ని పూలు అనడం అనేటటువంటిది సహజమో కాదో మనకు తెలియదు, కానీ ఆయనకి ఇన్నిటికన్నా ఇంకో ఇష్టాలు కూడా ఉన్నాయి. మల్లెపూలు మాలలుగా ధరించడం అనేటటువంటిది ఈ భూమి మీద ఉండేటటువంటి చక్కని సువాసనలకు సంకేతంగా ఉంటుంది. అదే ఉమ్మెత్త మరి వాసన లేకున్నా కూడా ఆయుర్వేద గుణం కలిగినటువంటి భావన. దీనికన్నా విశేషంగా ఉండేటటువంటిది 2 అంశాలు ఉన్నాయి మనం బాగా ఆలోచించాల్సినవి. శివుని మీద బిల్వపత్ర పూజ చేస్తాం, శివుని మీద తులసి పత్రాలతో పూజ చేస్తాం. దీని అర్థం మనకు ఈ బిల్వపత్రాలు అనేటటువంటివి ఎంత విశేషం అనేది శ్రీ సూక్తం చెప్తుంది. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షో అథ బిల్వః అని. విత్తనం లేకుండానే డైరెక్ట్గా పుట్టగలిగేటువంటి గొప్ప వృక్షం బిల్వ వృక్షం పుట్టిందండి ఆ సూర్యుని యొక్క తేజస్సు వల్ల అంటాం. దీన్ని తీసుకొచ్చేసి ఎక్కడ చూపిస్తున్నాం మనము? బిల్వాష్టకం చెప్తూ ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఈ శివుని మీద పెట్టి చూపిస్తున్నాం. శివుని మీద పెట్టేటటువంటి బిల్వం యొక్క అర్థం మనం ఏం చేసామంటే చెట్లన్నీ పాడు చేసి దాని మీద బిల్వాలు పెట్టమని కాదు. పెట్టండి, ఏదో మన పూజ వరకు చేసుకోవచ్చు. హోమాలు చేసే సందర్భం లోపల బిల్వ పత్రాన్ని తేనెలో ముంచి మనకు హోమం చేసేటట్టయితే అద్భుతమైనటువంటి సంపదలు ఏర్పడతాయని, ఈ ప్రకృతి శుద్ధమవుతుందని చెప్తుంటారు. ఇక్కడ మనకు ఎన్ని సంపదలు వస్తాయి, ఎంత బంగారం వస్తుంది అనేది ముఖ్యం కాదండి, ఈ ప్రకృతి శుద్ధమవుతుందని చెప్తాం. అసలు దీని స్వరూపం చెప్పే విధానం ఏంటంటే ఈ భూమి మీద మీరు కావలసినన్ని బిల్వ వృక్షాలు పెంచండి అని చెప్పడానికి బిల్వ పత్రం ఆ శివలింగం మీద పెట్టడం దీనికి సంకేతం. తులసి వృక్షాలు పెంచండి. తులసి వనం మధ్య లోపల ఎంత గొప్పదండి తులసి వనాల మధ్య లోపల. తులసి సంబంధమైనటువంటి రోగ నివారణ శక్తి కానీ తులసి చెట్ల మధ్య లోపల ఒక శవాన్ని పడేసి చూశారు, ఎన్ని రోజులైనప్పటికీ కూడా అది కుళ్ళిపోదు. తులసి వృక్షాలు మనకి ఈ మధ్యకాలంలో చూడండి, తాజ్మహల్ రక్షించాలి అనుకునేటట్టయితే తాజ్మహల్ చుట్టుపక్కలని కూడా తులసి వనాలు పెట్టండి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాలుష్య నివారణ తులసి వనాలు కొన్ని అక్కడ ఉండేటటువంటి ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాల్లో తులసి వనాలు పెంచమన్నారు. ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి తులసిని, ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి మారేడును
ఈ భూమి మీద ఎక్కువగా కనుక పెంచేటట్టయితే ఈ ఓజోన్ పొర దెబ్బతినకుండా కాపాడబడుతుంది అని చెప్పేటటువంటి సంకేతం ఈ విలువ వృక్షాలు. ఇక మీరు చెప్పినటువంటి మల్లెలు, ఉమ్మెత్తలు ఇవన్నీ కూడా, ఉమ్మెత్తలు ఎక్కువగా పూజ చేయరు, సాధారణంగా ప్రత్యేక పూజలు చేసినప్పుడే చేస్తారు. మల్లెలు అయితే దండలు వేసేసి పెడుతూ ఉండటం అనేది ఈ భూమి మీద మనకు కలిగే ఆనందం కోసం చేసేటటువంటి పని. బిల్వము లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపమైన బిల్వాన్ని తీసుకొచ్చి ఏ స్వరూపము లేకుండా లింగాకారంలో ఉన్నటువంటి శివుడికి ఎందుకు సమర్పిస్తారు అనేది నా ధర్మ సందేహం. లక్ష్మీ స్వరూపము అనడంలో అర్థం చేసుకోవాలి. ఏది లక్ష్మి? భూమి మీద ఉన్న వాసులకు తన చుట్టూ ఓజోన్ పొర రక్షించబడుతూ ఈ భూమి మీద చక్కనైనటువంటి ప్రకృతి అంటే అర్థం ఏంటి? ప్రకృష్టమైన కృతి. కృతి అంటే రాసినది, కృతము అంటే చేసినది అని అర్థం. ఈ ప్రకృతి రక్షించబడితేనే ఈ భూమి మీద ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందమే లక్ష్మీ స్వరూపం. ఆ ఆనంద స్థితి మనకి ఏర్పడాలా వద్దా అనుకున్నప్పుడు బిల్వ ఫలాన్ని, బిల్వ పత్రాన్ని మనము హోమం చేయటం ద్వారా కలిగేటటువంటిది ఏమిటి అంటే, దానికి సంబంధించిన దాంట్లో హోమం లోపల ఈ బిల్వపత్రము, బిల్వ ఫలము తేనెతో కూడుకొని దాంట్లో కనుక రెగ్యులర్గా హోమం జరుగుతూ ఉంటుంటే ఆ ప్రాంతం అంతా శుద్ధం కావటం మొదలు పెడుతుంది. సర్వీసింగ్ చేయించిన తర్వాత వెహికల్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సర్వీసింగ్ చేయించకుండా ఉంటే దాంట్లో కచరా అడ్డం తట్టి కొంచెం స్లో అవుతూ ఉంటుంది అన్నమాట, సౌండ్స్ మారుతూ ఉంటుంటాయి. అట్లాగే ఏ ప్రకృతిలోనైతే అనవసరమైనటువంటి ఈ కాలుష్య కారకాలైనవి చేరి మన భావనలకు విస్తరించట్లేదో ఆ ప్రకృతి లోపల ఈ ప్రయత్నం కనుక తీవ్రంగా చేసేటట్టయితే, ఏది బిలోపత్రాలు, బిలోఫలాలతో హోమాదులు కనుక చేసేటట్టయితే ఆ ప్రయత్నం అంతా కూడా అక్కడంతా కూడా శుద్ధమైపోతే శుద్ధమైన చోట లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి అంటే మన అర్థం మార్చుకున్నాం. మనం అర్థం ఏంటంటే డబ్బులు కనపడితే లక్ష్మీదేవి. మీకు ఆరోగ్యం లక్ష్మీదేవి కదా. కరోనా ఉన్న కాలం అంతా కూడా ఆరోగ్యానికి లక్ష్మీదేవికి అద్భుతమైనటువంటి ఆరోగ్య లక్ష్మి మనకు కావాల్సింది. ఆ తర్వాత ఇప్పుడు ఆలోచించాల్సిన దాంట్లో ధైర్యం మీకు ఎంత అన్నాం అనుకోండి, 5-6 లీటర్లు, 4 కిలోమీటర్లు, ఈ పదాన్ని చెప్పడానికి కుదరదు. కొలవలేనిది సంపద లక్ష్మి. అటువంటి సంపదలన్నీ మనలోకి చేరాలి అనుకునేటట్టయితే మన చుట్టూ వాతావరణం చాలా ఫ్రెష్గా ఉండాలి. ఈ ఫ్రెష్ భూమికి ఉండాలి. భూమి ఉంటే భూమి రక్షించబడుతుంది. ఒకవేళ ఓజోన్ పొరలు దెబ్బతిన్నాయనుకోండి, అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా వస్తాయి. డైరెక్ట్గా ఎప్పుడైతే వచ్చేస్తాయో భూమి మీద ఉన్నవాడు చచ్చిపోతూ ఉంటాడు. చచ్చిపోతే లక్ష్మీదేవి ఏంటి? అందుకని అష్టలక్ష్ముల స్వరూపాలన్నీ కూడా భూమి మీద ఉన్నాయి అని చెప్పేసానంటే ఈ భూమికి ఉండేటటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి స్వరూపం. అందుకనే అనేక రకాల పురాణ కథలు అండి, ఈయనకాయన చెల్లి అని, ఆయనకి అక్క అని ఏదో పదం చెప్పుకుంటూ గడిపేస్తూ ఉంటుంటాం మనం. కానీ విషయాన్ని అర్థం చేసుకుని ఆ చెల్లెల, అక్క, భార్య ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆ స్వరూపాలు అనేటటువంటివన్నీ ప్రతీకలను మనం అర్థం చేసుకునేటట్టయితే ఆ ప్రతీక భాగం వెనక ఉండేటువంటి తత్వం అర్థమయ్యేటట్టయితే ఈ శివరాత్రులు లాంటివి మనం జరుపుకునే విధానం మారుతుంది. శివరాత్రి ఉపవాసం ఉంటాం, కళ్యాణాలు చేస్తాం, పూజలు నిర్వహిస్తాం, ఉపవాసాలు ఉంటాం. కానీ శివుడి యొక్క భావన, మూల భావన నుంచి ఆ రోజైనా తొలగకుండా ఉంటాం. అది అలవాటు అయ్యేటట్టయితే నిత్యము శివునిలాగా మారుతాం. శివ ప్రస్తావన వచ్చినప్పుడు శక్తి ప్రస్తావన వస్తుంది. శివలో ఈ తీసేస్తే శవహ అవుతుంది. ఆ ఈకారమే లలితా బీజాక్షరం. ఆ శివ శక్తి స్వరూపాల కళ్యాణం కూడా శివరాత్రి రోజునే జరగడానికి విశేషమేంటి? అసలు శివ పార్వతుల కళ్యాణం ఆ రోజు జరగడానికి విశిష్టత ఏంటి? కళ్యాణము అనేటటువంటిది నిత్యోత్సవం అని చెప్పేసి పేరు కూడా ఉంది మనకు. మనం చేసేటప్పుడు కళ్యాణం, శివుడికి పార్వతికి ఫలానా టైంలో కళ్యాణం జరిగింది అని చెప్పేసి మీరు చూడలేదు, నిన్ను చూడలేదు, చూసే అవకాశం లేదు. మనకు పురాణమే ఆధారం. రామనవమి నాడే రాముడికి పెళ్ళయిందా అని చెప్పేసి ప్రశ్న వచ్చేటట్టయితే దశమి నాడు పట్టాభిషేకం అయింది, నవమి నాడు పుట్టాడు కాబట్టి ఈ రెండింటి మధ్యలో పెళ్ళి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున పెళ్లి చేస్తున్నాం మనం. అది విశేషం. ఆ రోజు నాడు పెళ్ళయిందని మనం ముహూర్తం పెట్టినట్టుగా ఏం కనిపించదు. వివాహ ముహూర్తాలు మనకు స్పష్టంగా లేవు. ఇట్లాగే కనుక ఆలోచన చేసేటట్టయితే మనం కొంచెం మూలానికి, తత్వానికి వెళ్ళి చూసేటట్టయితే శివుడు భూమి అనుకోండి. భూమికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అస్తిత్వం ఎప్పటి నుంచి వచ్చింది? ప్రకృతి ఏర్పడ్డ తర్వాత అస్తిత్వం వచ్చింది. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలో మొదటి శ్లోకం. శివుడు శక్తి రెండు కలిస్తేనే మనకు ప్రకృతి, మన జీవిత విధానం. మన చుట్టూ ఉండే పాంచభౌతిక ప్రకృతి, ఈ భూమి, ఈ రెండు ఎప్పటికీ కలిసి ఉండటం అనేటటువంటి భావనను మీరు స్థిరం చేసుకుంటే ఈ రెండు ఎప్పుడు కలిసి ఉండాలి. కలిసి ఉండటం అనేటటువంటిదే కళ్యాణానికి సంకేతం.
ఆ రోజు ఎందుకు కళ్యాణం చేస్తున్నావయ్యా అంటే ఇది గుర్తు చేసుకోవడం కోసం చేస్తున్నాం. అయ్యా ఈ ప్రకృతికి ఈ భూమికి సంబంధం ఉంది, ఈ అమ్మవారు ఇక్కడ శివాని శివుడు ఈ రెండు కూడా కలిసి ఉండటం, ఈ రెండు మీకు మంగళాన్ని ఇస్తున్నాయి. ఇంతకన్నా గొప్పది ఇంకోటి ఉందండి. ఈ రెండింటికి సంబంధించి దైవానికి సంబంధించిన విశేషం ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం ఒకటి ఉంది మనకు. సగం అమ్మవారు సగం అయ్యవారు చూపిస్తూ ఉంటాం. ఏంటి అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదే ప్రకృతి పురుషుడు అనేటటువంటి రెండు అంశాలు ఒక దగ్గర చేరటం, శక్తి పదార్థం ఒక దగ్గర చేసి చూపించటం. ఇది సాధారణ జీవితంలో అర్థం చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక వివాహం చేసుకునేటువంటి వాడికి అర్ధనారీశ్వర తత్వం ప్రతిసారి చెప్పి తీరాలి. ఎందుకు అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావంటే నీకుండే ఇంతకుముందు సహజమైన గుణాలను 50% కోల్పోయి ఆమె దగ్గర చేరు. ఆమె ఇట్లా రావాలి నీ దగ్గరికి, తనకుండే ఓన్ ఒపీనియన్స్ను 50% తాను క్లోజ్ చేసుకొని మీ దగ్గర చేరితే ఇద్దరూ కలిసి ఉండేటటువంటి 50-50 కలిస్తే జంటగా 100% అనేటటువంటిది అర్ధనారీశ్వర తత్వం అని ఈ కాలం పిల్లలకు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ అర్ధనారీశ్వర తత్వంలో నేను 51 నువ్వు 49 అన్నప్పటికి కూడా సమస్యలు వస్తాయి. ఆ 51-49 కాదు, వాళ్ళు చెప్పింది అది కాదు. ఎప్పుడో చెప్పారు భారతదేశం లోపల 50-50 మాత్రమే. నువ్వు సృష్టి ఏర్పడాలి అనుకునేటట్టయితే నువ్వు 50 అక్కడ 50నే, ఇట్లా ఉండేటట్టయితేనే ఈ అర్ధనారీశ్వర తత్వం మనకు తెలుస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పే తత్వం ఉంది. అందుకనే ఈ కళ్యాణం ఏం చెప్తుంది అని చెప్పేసానంటే మనకు ఆ కళ్యాణకారకమైన అంశంలో మనమంతా ఈ లోకంలో అర్ధనారీశ్వరులాగా బతకాలి అని చెప్పి సూచన చేయడం కోసం కూడా ఈ కళ్యాణం చేయొచ్చు. కళ్యాణం అనేది దేనికి చేస్తారండి? ఎవరికైనా వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం, శివునికి కళ్యాణం చేస్తాం, రామ కళ్యాణం చేస్తాం. కళ్యాణం అంటే అందరికీ మేలు కలగాలి, లోక కళ్యాణమే కళ్యాణం. మరి ఇప్పుడు శివుడు ఆవిర్భవించిన సందర్భంలో ప్రకృతి కూడా ఏర్పడ్డప్పుడే కదా రెండు కలిపి చేసినటువంటిది. అంటే భూమికి ప్రకృతికి ఒకానొక రకమైనటువంటి లింక్ను ఏర్పరిచేటటువంటి విధానమే ఈ కళ్యాణం. కాబట్టి ఆ శివరాత్రి నాడు ఇది కూడా గుర్తు చేసుకునేటటువంటి విధానం. అది రోజు చేసినా తప్పేం లేదండి, నెలకోసారి చేసినా తప్పలేదు, పౌర్ణమి నాడు చేసినా తప్పలేదు, ఏ రోజు మీకు వీలైతే ఆ రోజు చేయొచ్చు. కాకుండా బహుళ చతుర్దశి నాడు ముహూర్తం పెట్టి ఎవరో కళ్యాణాలు చేయరండి. ఎప్పుడు ఉంటే అమావాస్య మనంగా మనలాంటి వాడు ముహూర్తం పెట్టమంటే పెడతామా? పెట్టం. కానీ నవమి నాడు రాముడికి ముహూర్తం పెడదామా? ఏం పెట్టం. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తుంటారని చెప్పేసానంటే మనకు ఆనందాన్ని కలిగించడం కోసం, మనం ప్రశాంతంగా ఉండటం కోసం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. అట్లాగే శివుడికి తాను శివుడిగా మారాలనేది ఒక సూత్రం. శివుడికి నేను శివుడిగా మారటం అనేటటువంటిది శివోహం అనే శబ్దంతో చూస్తుంటాం. తాను శివుడిగా మారటం, అందుకే చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాం. నేను శివుడిగా మారటం అనేటటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవటం అనేది మొత్తం వేదం చెప్పినటువంటి అంశం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ పదాలన్నిటి వెనక ఉండేది కూడా నేను శివుడిని కావాలి. శివుడు ఏ పని అయితే చేస్తున్నాడో నేను ఆ పనే కనుక చేసేటట్టయితే ఆ ఆనంద స్వరూపంగా నేనే మారుతాను. ఆ చిదానందుడే దక్షిణామూర్తి, ఆ చిదానందుడే నటరాజు, ఆ చిదానందుడే కళ్యాణం చేసుకున్నవాడు, ఆ చిదానందుడే ఈ లింగము, ఆ చిదానందుడే భూమి. ఈ చిదానంద స్వరూపం అర్థం కావాలి. ఆ స్వరూపం అర్థమైతే దానిలాగా నేను ఉండడం కోసం ప్రయత్నం చేస్తే చాలు. ఈ జీవితం మొత్తంలో ఒక్క భూమి ఆదర్శం అయితే చాలు నాకు. ఎంత సహనం ఉంది, ఎంత ఓర్పు ఉంది, ఎంత వ్యవహారం నడుస్తుంది, ఈ శివుడికి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సంతోషాలు ఉన్నాయి, దాని చుట్టూ నేను ఉండి దానిలాగా నేను మారటం అనేటటువంటి సందేశం ఇచ్చేటటువంటిది శివరాత్రి. గుర్తు చేసుకోవాలి ప్రతిసారి. 11 సార్లు మహాశివరాత్రులు, 12వ సారి మహాశివరాత్రి. ఏది చేసినా విషయం ఇదే. ఇంకా మనకు పురాణ కథల్లో ఈయనకు ఆద్యంతాలు లేవు. బ్రహ్మ వెళ్ళాడు, విష్ణువు వెళ్ళాడు, మూలాలు చూశారు, ఈ పదాలని కూడా చెప్తారు. ఒక గోళంగా ఉన్నదానికి ఆద్యం ఏంటి, అంతం ఏంటి? సర్కిల్కి ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ ఉండవు కదా. ఇది చెప్పేటానికి సంకేతం ఇవన్నీ కూడా. అందుకని ఇటువంటి విషయాలన్నిటి వెనక ఉండే ఒక తత్వం అర్థం చేసుకుంటే శివరాత్రి మనం గడిపే విధానం ధ్యానంలో ప్రశాంతంగా ఉపవాస దీక్షతో కుండలిని జాగరణతో ఆనందంగా జరుపుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు. శివరాత్రి ప్రోగ్రాం, శివరాత్రి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి భూమి శివుడని, ఆ శివలింగమని, అలాగే ఆ యొక్క శివలింగం మనం నిత్యం అభిషేకం చేస్తూ ఉంటే పంటలు సౌభాగ్యం అంతా పండుతుందని, ఆ శివుడే లక్ష్మీతత్వం అని, ఆ శివుడే ఈ యొక్క భూమండలం తిరుగుతూ ఉంటే నటరాజ స్వరూపంగా మారుతుందని, ఆ శివుడే భూమికి మనుషుల జ్ఞానాన్ని బోధించేటప్పుడు దక్షిణామూర్తి తత్వంగా మారుతుందని, ఆ శివుడే లక్ష్మీ స్వరూపంగా ఉంటాడని, ఆ శివుడే చివరికి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి కాలభైరవ స్వరూపాన్ని, కాలానికి అధిపతిగా ఉంటాడని, ఇన్ని రకాలుగా శివుణ్ణి
అభివర్ణిస్తూ వర్ణిస్తూ చెప్పిన ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంది. మీతో ఈ సాంగత్యం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యోస్మి. నమస్కారం. చూశారు కదండి, అద్భుతమైన ఈ శివరాత్రి రోజున జాగరణ చేస్తూ అలాగే ఉపవాసం చేస్తూ, ఉపవాసము అంటే ఆ దేవుడికి దగ్గరగా జీవిస్తూ, జాగరణలో ఆ శివుణ్ణి నిత్యం ధ్యానిస్తూ, మనం కూడా ఆ శివ ప్రదక్షిణ చేస్తూ అద్భుతంగా ఈ శివరాత్రి నుంచి ప్రతిరోజు శివరాత్రిమయం, ప్రతి ఒక్కరూ ఆ శివుడి స్వరూపంగా మారాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.